యేసు నీ జీవితంలో రాగానే చేదు జీవితం మధురంగా మారి. ఒకప్పుడు నా జీవితం అదే చేదు జీవితం. ఎవడో గుమ్మలో రానిచ్చేవాడు కాదు నన్ను, ఎవడో కలపనిచ్చేవాడు కాదు నన్ను. అబ్బో, ఓసారి నేను నా వెనకటి జీవితం ఆలోచిస్తే ఈ మాటలన్నీ నా జీవితంలోనే ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చాడో, యేసు అనే ఆ చెట్టు, క్రీస్తు అనే చెట్టుని నా హృదయంలోకి ఆహ్వానించానో, ఇప్పుడు నా జీవితం ఏమైపోయింది చెప్పండి? మధురం. రేపటి కూర్చుని చింత లేదు. ఒకవేళ ఇవాళ దేవుడు రమ్మంటే నిశ్చయత్వంలోకి వెళ్ళిపోయే ఆ నిశ్చయత ఉంది నాకు. నేను ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరుతాననే నిశ్చయత, దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాననే నిశ్చయత, ఏమండి ఖచ్చితంగా నేను దేవుని రాజ్యంలో ఉంటాను అనేటువంటి ఒక నిశ్చయత, ఏమండి. కాబట్టి చేదు జీవితాన్ని ఆ నీళ్లు వేయగా, సరే చెట్టు వేయగానే నీళ్ళు ఏమైపోయినాయంట? మధురమాయను. చదవడం మాట అది, మధురములాయను. అది కాబట్టి చేదు జీవితం ఎప్పుడు మధురంగా మారదే? యేసు ప్రభుని నీ హృదయంలోకి, యేసు ప్రభుని నా హృదయంలోకి వచ్చినప్పుడే ఆ చెట్టు అందులో కలిసింది, చేదు పోయింది, మధురమైపోయింది. ఆలోచించండి. ఎప్పుడైతే నీళ్ళే, ఆ నీరుని దేవుడు ఎలా మార్చేశాడు? ద్రాక్షారసముగా మార్చాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మనం ఆలోచిద్దాం. మన చేదు జీవితాలు, మన సణుగులు గొణుగులు అన్నీ ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకోండి. వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. సిలువేయబడిన క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడే మన చేదు జీవితాలు ఎలా మారిపోతాయి? మధురం. నీ కోసం నా కోసమే కదటండి ఆయన సిలువ మోసాడా? అంతేనా? ఎవరి కోసం మోసాడు ఆయన? కోసం, మన బిడ్డల కోసం, మన చేదు జీవితాలను మధురంగా మార్చాలని, పడిపోయిన మనల్ని నిలబెట్టాలని, శాపగ్రస్తులమైన మనల్ని ఆశీర్వదించబడాలని, నరకపాత్రులమైన మనల్ని పరలోక రాజ్యం చేర్చాలని యేసయ్యనే చెట్టు ఈ లోకానికి వచ్చి మనలో కలిశాడు. ఆ యేసు ప్రభు ద్వారా మనం నిత్యత్వాన్ని, మధుర జీవితాన్ని సంపాదించుకుందాం. మీలో ఎవరైనా ఆ చేదు జీవితం మధురంగా మార్చబడాలనుకున్నప్పుడు మోకరించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.